చూడండి, ఇది నేను ప్రిన్స్ కట్ చేస్తున్నా. బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్కే ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్కు కింద సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద సమానంగా కట్ చేసుకొని కరెక్ట్గా చేసుకొని దీనికి ఇప్పుడు గుర్తులు పెడుతున్నాను. ఇది మెజర్మెంట్ సైజ్ బ్లౌజు. ఈ సైజ్ బ్లౌజును ఇలా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ అన్నది ఇలా చూడండి, ఇలా ఓన్లీ బ్యాక్ పార్ట్నే పట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కు ఒక్క 1 ఇంచ్ తక్కువని డాట్స్ కోసం వదిలేసి ఇలా కరెక్ట్ కుట్ల దగ్గర ఒక మార్కు, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లకు డాట్స్. ఇది ఇప్పుడు చుట్టుకొలత అయిపోయింది. నెక్స్ట్ హైట్ చూడండి. హైట్ కిందికి కుట్టుకు పైన కుట్టుకు చూడండి సరిపోతుంది. ఎంత చూసుకున్నాం, 14.5 వస్తుంది. 14 వస్తుంది. 14 ఇంచెస్ హైటు. నెక్స్ట్ నార్మల్ నెక్ కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకు 1/8 అంటే పావు దక్క 2. ఇది నెక్. ఇది షోల్డర్ 2.5 పెడుతున్న షోల్డర్. చంక వచ్చేసి ఇది కరెక్ట్ కుట్టుది, ఎక్స్ట్రా కుట్లది. ఇది చంక. దీన్ని చూడండి, వెనకాల బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ నెక్ గుర్తు పెడుతున్నాం. నెక్ ఇలా డ్రా చేసుకోవాలి. ముందుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత షేప్ చేయాలి. ఇలా డ్రా చేసుకోవాలి. నెక్కును ఇక్కడ కరెక్ట్గా ఉంచిన, ఇక్కడ నేను ఏం అనట్లేదు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా లైన్ అన్నది క్రాస్గా గీస్తున్నాను. డీప్ నెక్ కదా, నేను ముందుగానే క్రాస్గా గీస్తున్నా. స్ట్రేట్ గీసి క్రాస్గా కూడా చేయండి. ఇలా దీని షేప్ ఇలా షేపు. ఇది 2 ఇంచెస్ ఉంటుంది చూడండి. ఇది 2 ఇంచెస్తోనే షేప్ చేసిన. ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పిన 2.5 చూడండి. ఇలా గుర్తులు పెట్టిన తర్వాత ఈ వేళ్ళని ఇలా పట్టుకొని కత్తెర మంచిగా ఓపెన్ చేయాలి. మిడిల్లో ఆపొద్దు. రౌండ్ షేప్లో ఇలా కట్ చేసినప్పుడు చూడండి ఇలా
కరెక్ట్ కుట్టుకొని ఇలా మార్క్ పెట్టుకుంటే పక్కల కుట్టేసేటప్పుడు రిస్క్ లేకుండా కుట్టు వేయవచ్చు. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసిన డాట్స్ కోసం అని ముందే పెట్టుకుంటే మిషన్ పైన రిస్క్ ఉండదు కుట్టేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది క్రాస్ కటింగ్ కాదు, స్ట్రేట్ కటింగ్ని ప్రిన్స్ కట్ పెట్టేస్తున్నాను. స్ట్రేట్ కటింగ్ ప్రిన్స్ కట్. ఇలా పెడుతున్నా. ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు నెక్కు కొలత పట్టుకోవాలి. ఎప్పుడు కానీ ఉక్కు పట్టిని మాత్రమే పట్టుకొని కొలత కొలుచుకోవాలి, కాజా పట్టిని పట్టుకోవద్దు. ఎందుకంటే పెంచుడు పట్టి కాబట్టి నెక్కు పెద్దగా అవుతుంది. బై మిస్టేక్లో పట్టినా కానీ నెక్కు పెద్దగా అవుతుంది. ఉక్కు పట్టి పట్టి మాత్రమే నెక్కుని తీసుకోవాలి. ఇది కొంచెం తగ్గించి ఇలా తీసుకున్నా. చూడండి ఇది లో చంక, ఇది వెనక పార్ట్ చంక ఉంది కదా, ఇప్పుడు ఇది తీసేటప్పుడు లో చంక తీసుకోవాలా ముందు ఫ్రంట్ పార్ట్కి. షేప్. ఇప్పుడు ప్రిన్స్ కట్కు గుర్తులు పెడుతున్నా. ప్రిన్స్ కట్కు పై నుండి 9.5 పెడుతున్నా. హైట్ తక్కువ ఉంది కాబట్టి కింది నుండి 4.5. ఇంతకుముందు వీడియోలో కూడా క్లారిటీగా చెప్పినాను. ఇక్కడ 3.5 ఉంటుంది, ఎగ్జాక్ట్ 3.5. ఇటు నుండి 3.5. ఇది పై నుంచి కింది చూసుకుంటే 9.5, కింది నుండి చూసుకుంటే 4.5. మూడు పాయింట్లు ఇందులోనే కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఇంతకుముందు చెప్పిన కదా, పైనుంచి 9.5, కింది నుండి 4.5, ఇటు నుండి 3.5. దీన్ని ఇలా లైన్ గీసుకోవాలి. ఇది ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు. చూడండి, ఇటు అటు సైడ్ 1 ఇంచు, ఇట్లా ఎగ్జాక్ట్గా 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్. దీన్ని ఇప్పుడు ప్రిన్స్ కట్లకు దీనికి కలపాలి. ఇదిగో ఇలా ప్రిన్స్ కట్కు ఇలా షేప్ చేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ యొక్క ఇంతే. ప్రిన్స్ కట్ అనగానే భయపడతారు, భయపడాల్సిన అవసరమే లేదు. ఇంతే మెజర్మెంట్ ఉంటుంది. కాకపోతే బ్లౌజ్ ఎక్కువ పెద్దగా హైట్ ఎక్కువ ఉన్న దానికి ఇది అన్నది కొంచెం పొడవు పెరుగుతుంది, ఇది అన్నది కొంచెం ఇక్కడికి వస్తుంది అంతే. కానీ వేరేదంతా సేమ్ ఇంతే. ప్రిన్స్ కట్టే ఈజీ. ఇంకా నార్మల్ క్రాస్ పట్టీలు వీటికంటే ఇదే కుట్టడం అయినా ఈజీ, తొందరగా అవుతుంది. కటింగ్ అయినా కానీ తొందరగా ఉంటుంది. చూడండి ఇలా కట్ చేసుకుంటున్నా. క్లాత్ ఎక్కడ వేస్ట్గా పోకుండా నేను ముందుకే ఉక్కు పట్టి కాజా పట్టి వేసుకుంటా అని ఇగో ఓపెన్స్ ముందు సైడే పెట్టుకున్నాను. ఈ వెనుక బ్యాక్ బటన్స్ అయితే కొంచెం ఓకే ఇబ్బంది అవుతుంది కదా.
ఇదిగో నెక్కును ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్కు ఇలా తీసేస్తున్నా. ఇలా ప్రిన్స్ కట్కు ఇలా తీసివేస్తున్నా. చూడండి, ఈ ముక్క అన్నది ఇందులో నుండి ఇక తీసేసిన. సేమ్ మనం వెనక దాంట్లోకి పెడతాం చూడు, అంతే సైజులో ఉంటుంది ఇది. ఇప్పుడు ఇలా పెడితే ఇలా షేప్ వచ్చేస్తుంది. దీన్ని కొంచెం ఇలా మనం ఇక్కడ కూడా చంకలు కూడా దాటి పెడతాం కదా, ఆ దాట్లాగా దీన్ని కూడా కొంచెం ఇలా తీసివేయాలి. కొంచెం దీన్ని కొంచెం ఇలా జస్ట్ ఇలా తీసేసి చూడండి, ఇది ప్రిన్స్ కట్. ఇంతే ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్ అనగానే భయము అట్లా ఏం కాదు, ఇది ప్రిన్స్ కట్ కటింగ్. నెక్స్ట్ నేను హ్యాండ్స్ అన్నది నెట్ తీసుకుంటున్నాను. నెట్ తీసుకొని నెట్తోని హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ నెట్ అన్నది ఇంకా తీసుకొచ్చి ఇది హ్యాండ్స్ కట్ అవును కదా. దీన్ని ఇప్పుడు పీసులు తీస్తున్నాను. ఇప్పటివరకు లైనింగ్ కట్ చేసినాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ అన్నది నేను కుడుతున్నా. ఎట్లా వెళ్తుందో చూద్దాము. చిన్నగా ఉంది బట్ట, ఇట్లా సరిపోవట్లేదు. ఇది ఎట్లా వేసినా నిలువు గీతలు అడ్డు గీతలు అని ఏం లేదు, అడ్డం గీతలని ఎట్లా వేసినా పర్వాలేదు. కాకపోతే హోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఇక హోల్డింగ్. బ్యాక్ పార్ట్ ఇది ఇలా నీట్గా హోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ప్రిన్స్ కట్ పీసెస్ తీసినాం కదా, ఈ ప్రిన్స్ కట్ పీస్లను దీంట్లో పెడదాం. ప్రిన్స్ కట్ పీస్లు నేను చెప్తా. వేస్ట్ అయితే ఇక్కడ అది వస్తుంది చూడు, ఇంకా వేస్ట్ అవుతుంది, అది ఇక్కడ వస్తుంది. చూడండి, ఇలా పెట్టుకున్నాను పీసులు. ఈ పీసులను ఇలా కట్ ఇది
ఇది ఆపోజిట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాం. కరెక్ట్గా ఉంది, ఆపోజిట్ ఉండాలి కాబట్టి కరెక్ట్గా ఉంది. దీన్ని కూడా కరెక్ట్గా ఉంది. ఇది హ్యాండ్స్ కిందికి పట్టికి. చూడండి ఇవన్నీ పీస్లు. ఇదిగో ఇది